రామ్మోహన్ గారు 2026-27 బడ్జెట్ ఎలా ఉండబోతుందంటారు? ఎస్పెషల్లీ ఆదాయ పన్ను విషయంలో, అలాగే పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, తర్వాత క్యాపెక్స్, సబ్సిడీస్, జాబ్స్ వీటన్నింటిపైన భారీ అంచనాలైతే ఉన్నాయి. సో ప్రతిసారి మనం అనుకుంటూ ఉంటాము బడ్జెట్లో ఈసారి భారీగా కేటాయింపులు తెలంగాణ రాష్ట్రానికి ఉంటాయేమో అని అనుకుంటాం. కానీ ఊరించి ఉసూరు అనిపించే టైప్గానే బడ్జెట్ ఉంటా ఉంది. సో వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సో ఈ దేశవ్యాప్తంగా బడ్జెట్ ఒక ఎత్తు అయితే, మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి కేటాయింపుల గురించి ఎదురు చూడడం ఒక ఎత్తు. సో ఈసారి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఊహించినటువంటి అద్భుతం ఏదైనా జరగబోతుందంటారా? లేదంటే రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నట్టుగా కొన్ని రాష్ట్రాల్లో రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెడుతున్నటువంటి ఒక ఎన్నికల బడ్జెట్గా మాత్రమే ఈ బడ్జెట్ను చూడాలంటారా? రాజా గారు, మీకు మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, లక్ష్మీనారాయణ గారికి, అట్లాగే దత్తాత్రేయ గారికి నమస్కారం, శుభోదయం. నేనేమంటున్నానంటే, కొద్దిగా ఒక దేశం గురించి మాట్లాడి మన రాష్ట్రం దగ్గరికి వస్తాను. ఎప్పుడు కూడా పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుంటది కదమ్మా. ఖచ్చితంగా మనకు కావాలని కోరుకుంటాం, పెడితే ఆశపడతాం, కొడతానంటే భయపడతాం. అట్లాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న దానిలో రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ. సరే, మీ అధికారంలో ఉంది వాడిద్దరే, 20 వీళ్ళు 60 వాళ్ళు ఆల్మోస్ట్. అదే బీజేపీ మన వాజ్పేయి గారి గవర్నమెంట్ చూసుకుంటే ఇది 12 ఏళ్ళు, 5 ఏళ్ళు, మధ్యన జనతా ప్రభుత్వం 27 వేలు, ఒక 60 ఏళ్ళు సంకీర్ణ ప్రభుత్వంతో సహా కాంగ్రెస్ వాళ్ళు చూసాం మనం. కానీ ఏముంటుందంటే, ఈ 60 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా జరుగుతుంది చూసుకుంటే, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏమో ఇది అంకెల గారడి పనికిరాని బడ్జెట్ అంటుంటారు. ఎప్పుడైనా ఎవరున్నా అధికార పక్షం ఉన్న వాళ్ళు ఏముందంటే అద్భుతమైన బడ్జెట్, దీనికన్నా మించింది లేదు పోమని అంటారు. నిజంగా వాళ్ళకు కూడా, వాళ్ళ ఆత్మలకు కూడా తెలుసు అన్యాయం జరిగిందని తెలిసినా కూడా వాళ్ళ పార్టీని సమర్థించుకోవాలి అని అంటుంటారు. కానీ మనల్ని మీరు నేను అట్లా అంటానికి వీల్లేదు కనుక వెలుగు నీడలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నిన్న కాక మన ఆర్థిక సర్వే వచ్చింది. ఒక 2 నిమిషాలు దీని తర్వాత నేను మీరు తెలంగాణకి వస్తాను. ఆర్థిక సర్వే వచ్చింది. ఆర్థిక సర్వే స్పష్టంగా తెలుస్తుంది. అంటే వాళ్ళ 60 ఏళ్ళ ఉద్దారకము, వీళ్ళు 20 ఏళ్ళ ఉద్దారకం కలిపి ఏమైందంటే, పేదలు మరింతగా పేదలుగా మారిపోతున్నారు, సంపన్నులు మరింత సంపన్నులుగా మారిపోతున్నారు. ఇవాళ నేను ఒకనాడు టాటా బిర్లా అనేవాళ్ళం, వాళ్ళు అదాని అంబానీ అంటున్నాం. చెరొక 10 లక్షల కోట్ల రూపాయల సంపద పోగుపడ్డది. సంపద పోగుపడ్డం వల్ల ఏమైందంటే, పాలు కనుక మనం కాగబెట్టకుండా, ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెడితే ఒక్క పుడ్లో మురిగిపోతాయి, పనికి రాకుండా అయితే కదా. సంపద పంచినప్పుడే మంచి పట్టాలి, సంపద పంచాలి. కానీ సమస్య ఏమవుతుందంటే, ఇవాళ సంపద కేంద్రీకృతం వల్ల పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. నిన్న ఆర్థిక సర్వే, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఆర్థిక సర్వే చెప్తున్నాను. 1% ప్రజల దగ్గర, మన పెద్ద భూస్వామి వాళ్ళ దగ్గర 65% సంపదను, మొత్తం 10% లోపల వాళ్ళందరికీ 65% సంపద ఉంటే, 50 కంటే పేద 50% కంటే పేదల దగ్గర కేవలం 5% సంపదని కేంద్రీకృతం. ఇది ఎట్లా చూద్దాం? రెక్కల కష్టం చేసుకునే వాళ్ళకి, ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు మంచి మాట చెప్పారు ఇది ఉపాధి హామీ పథకం గురించి. రెక్కల కష్టం చేసుకున్నటువంటి వాళ్ళకి అదే దిక్కు, ఇంకోటి లేదు కదా సార్. ఇప్పుడు దిక్కులేని వాడికి దేవుడు దిక్కులు అన్నట్టు, దిక్కులేని వాడికి సంక్షేమ పథకాలు, లేకపోతే ఇట్లాంటి రెక్కల కష్టం చేసుకునే ఉపాధి హామీ పథకాలు అనేవి పనికొస్తాయి. దానిలో నేను దానిలో పోతే వేరే ముందు చాలా మాట్లాడాల్సి ఉంటుంది. కనుక నేనేమంటానంటే, సంపద పునః పంపిణీ జరగాలన్నది ఖచ్చితంగా అదే చెప్పింది. ఇవాళ ఆర్థిక సర్వే ఏంటంటే, సంపద పునః పంపిణీ కాకుండా డబ్బులు ప్రజల చేతిలో ఆడకపోతే కష్టమని. ఉపాధి హామీ పథకం వచ్చినప్పుడు కూడా అసెట్ క్రియేషన్ తో పాటు ఆనాడు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. అప్పుడు 2005లో 3 చట్టాలు వచ్చినాయి మన రోజా గారు. ఒకటి మహిళల గృహహింస వ్యతిరేక చట్టం, సమాచార హక్కు చట్టం, అట్లానే ఇది ఉపాధి హామీ చట్టం. అందులో స్పెషల్ గా మెన్షన్ చేసింది ఏంటంటే, వీళ్లకు అసెట్ క్రియేషన్ తో పాటు పేదల జీవితాలు బాగుపడాలంటే వాళ్ళ చేతిలో డబ్బులు ఉండాలి. ఇవాళ 100 రూపాయలు కూలి వస్తే సాయంత్రం కల్లా 100 రూపాయలు ఖర్చు పెడతారు పేదలు. అదే పెద్దోడు 10 లక్షలు సంపాదించేవాడు 10,000 కూడా ఖర్చు పెట్టాడు రోజంతా. కనుక మీరు చిల్లర సిగ్గర కదా అన్నట్టు, పేదల దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు ఖర్చు పెడతారు. దాని ద్వారా జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ ద్వారా మళ్ళీ మనకు పన్నులు కూడా మనకి డబ్బులు వస్తాయి. మొత్తం జిఎస్టీలో పేదలు కట్టే పన్నుల డబ్బులు ఎక్కువ జిఎస్టీలో వచ్చేటి అన్ని కూడా. కనుక జిఎస్టీలో సమంగా వచ్చింది. పన్నుల వాటాలో గతంలో చాలా తేడాలు ఉండేవి, కానీ జిఎస్టీ మొదలు వ్యతిరేకించిందేమో కాంగ్రెస్ పార్టీ, తెస్తాననేదేమో బీజేపీ, మళ్ళా వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ అని చూడండి. జిఎస్టీ కానీ, ఆధార్ కార్డు కానీ, 3 రైతు చట్టాలు కానీ, ఇవన్నీ కూడా ద్వంద్వ ప్రమాణాలు. అధికారంలో మాట, అధికారం లేనప్పుడు మాట్లాడుతున్నారు. ఇక్కడికే వస్తే బడ్జెట్ విషయానికి వస్తే మనం ఏం చేయొచ్చు అంటే, ఆర్థిక అసమానాలు తగ్గించడానికి ఏం చేయాలో ఆర్థిక సర్వే స్పష్టంగా చెప్పింది. ఇవాళ దాన్ని పాటించి ఏమైనా చేస్తారా లేదా? ఇంకోటి 16వ ఆర్థిక సంఘ నివేదిక కూడా మొన్ననే వచ్చింది రోజా గారు. అరవింద్ పనగాడియా ఆధ్వర్యంలో తయారైంది. అందులో వాస్తవాలను కూడా గమనించాలి. దక్షిణ భారతదేశం చాలా అభివృద్ధి చెందింది అంటున్నారు. అందులో తెలంగాణ గురించి కూడా ఆయన చెప్పాడు. ఒకటి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అట్లానే మనకు మన కాళేశ్వరం, ఇట్లాంటి పాయింట్ల గురించి ప్రస్తావించారు కూడా.
నేనేమంటున్నానంటే ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 3 పథకాలు అద్భుతమైన అవినీతి ఉండొచ్చు, ఇంకే ఉండొచ్చు. ఈ అద్భుతమైన పథకాల వల్ల ఏం జరిగిందో వాళ్ళు చెప్పారు కదా. కేంద్ర ప్రభుత్వం మనకు ప్రణాళిక సంఘం 16వ ఆర్థిక సంఘం చేసింది అదే కదా, చెప్పింది కదా. చెప్పింది అని కూడా మనకు కాదనడానికి వీల్లేదు. కానీ ఇవాళ ఆర్థిక సర్వే కానీ లేకపోతే 16వ ఆర్థిక సంఘ నివేదికలో ఒక దుర్మార్గమైన విషయం మనకు వ్యతిరేకంగా ఏముందంటే, దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాల్లో అభివృద్ధి చెందినాయి కనుక వెనుకబడిన వాళ్ళకు ఎనిమిది ఎక్కువ ఇవ్వాలి. మనము ప్రతిదాన్ని అట్లా ఆలోచన చేస్తే హైదరాబాద్ ఆదాయం ఎక్కువ కనుక ఆదిలాబాద్ కనుక ఇవ్వాలంటే వాదన ఎట్లా ఇది అట్లే ఉంటుంది. నేను కాదంటలేదు, తెలంగాణ నుంచి ఆదాయం కడుతున్నాం కనుక మాకు మా వాటా రావాలంటే కాదు. బలహీన వర్గం ఇప్పుడు మనకు 4 పిల్లలు ఉంటారు రోజు గారు ఉంటే ఓ పక్కోనికి అన్నం ఎక్కువ పెడతాం కదా, తల్లి ఏం చేస్తుంది మన వీక్ గా ఉన్నోడికి ఎక్కువ పెడుతుంది కదా, తప్పు లేదంటున్నాను. కానీ ఆ పేరు మీద మనకు భీముడికి మన కుంతిదేవే ఉదాహరణ. మనకి భీముడికి ఎక్కువ తిన్నాడు, వాడు వద్దనే తిన్నాడు, ఎందుకంటే బలంగా ఉండాలని తిన్నాడు. మనం కూడా అంటే బలంగా ఉండాలంటే మరింత బలంగా కావాలంటే తెలంగాణ కూడా కావాలంటున్నాడు. ఈ కాన్ఫ్లిక్ట్ ను ఎట్లా దూరం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అని అడుగుతున్నాడు. ఒకటి. కానీ తెలంగాణ సొంత బిడ్డ అయితే ఎక్కువ పెడతారు, బలహీనంగా ఉంది కాబట్టి అని. అదే సవతి తల్లి అని చెప్తున్నారు కదా. అట్లా నేను ఏమంటున్నానమ్మా, కేసీఆర్ గారు అక్కడికి వస్తారు, మీ ప్రశ్నకే వస్తారు, రాజకీయానికి వస్తాను. నేను ఏమంటున్నానంటే సంపద పునఃపంపిణీ కావాలి, ఆర్థిక సర్వే చెప్పింది అది కావాలంటున్నాం. ఇక్కడికి వస్తే మీరు 5 ఏళ్ళు కేసీఆర్ గారు అయితే ఏ బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లు పాస్ చేసింది కదా, ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది కదా కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వంలో ఏ బిల్లు అయితే రాష్ట్రపతిలో నుంచి మొదలు పెడితే అన్నిటికీ ఒప్పుకున్నాడు కదా. రెండోసారి ఎన్నికైనప్పుడు కూడా 2 ఏళ్ళు ఓపిక పెట్టడానికి వ్యతిరేకమైంది. కానీ నేనేమంటున్నాను, ఆయనను అధికారిక కుర్చీలో మోడీ గారిని ఆహ్వానిస్తూ పక్కన కుర్చీ వేస్తే కూడా కూర్చోలేదే పెరడ్ కౌన్స్ లో, ఏది మన సికింద్రాబాద్ మన రైల్వే స్టేషన్ అభివృద్ధిలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలి. ఇప్పుడు స్టాలిన్ మోడీ ఒకటే పార్టీ కాదు కదా. ఇప్పుడు తమిళనాడులో ఎంత బాగా చేస్తున్నారు, ఎవరు వచ్చినా సరే ఆహ్వానిస్తున్నారు, మోడీ వస్తే ఆయన ఎమ్మడి ఉంటున్నారు, అది కావాలి కదా అంటున్నాడు. కేసీఆర్ గారు లాస్ట్ 3 సంవత్సరాలు చేసిన పని ఏంటంటే కేంద్రంతో వైరుధ్యం పెట్టుకొని ముఖాలు చూడకుండా చేసుకోవడంలో వచ్చిన సమస్య అంటున్నాడు. కేంద్రము రాష్ట్రం ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా బడేబాయ్ చోడేబాయ్ అంటున్నాడు, చాలా మెచ్చుకుంటున్నాడు. సరే పార్టీ పరంగా విమర్శలు వేరే ఉంటాయి. మరి ఈ రెండేళ్లలో వృద్ధాకం చేసేది ఏంది? ఇప్పుడు ఈయన మెచ్చుకుంటే ఏం చేసిండ్రు, వేగతోలు కప్పినరా, ఆయన విమర్శిస్తే ఏం చేసిండ్రు అంటే ఉన్నది కదా. అందుకనే ఏ పథకాలు రాలేదంటే అబద్ధం. దత్తాత్రేయ గారు అనే దానికి మన కౌంటర్ ఇచ్చారు కదా, నేను దాన్ని అంగీకరిస్తూనే నేను లక్ష్మీనారాయణ గారికి ఈ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన తెలంగాణకు రావాల్సిన పథకాలు కూడా చెప్తాను. నవోదయ స్కూల్ ఎంత చిన్నవి సార్. నేనేమంటున్నా, జిల్లాల ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల మనం చాలా నష్టపోయినాం సార్. గతంలో ఉత్తర భారతదేశంలో అన్ని రాష్ట్రాలు జిల్లాలు విభజన చేసుకున్నాయి. మనం మొండి పట్టుతోని మొన్న ఆంధ్రప్రదేశ్ అంతకుముందు మనం చేసుకున్నాం. అప్పటిదాకా జిల్లాల సంఖ్య తక్కువన్నది మనకు. ఒక ఖమ్మము ఒక రంగారెడ్డి జిల్లా చేసుకుని 20 ఏళ్ళు 50 ఏళ్ళు పట్టింది మనకు. ఈ జిల్లాలు కొత్తగా ఏర్పాటైనాక కూడా నవోదయ స్కూల్ చెందికిస్తలేరు. నెంబర్ 1. మెట్రోలో నెంబర్ 2 ఉండేవాడు. మెట్రో ఫస్ట్ వచ్చినప్పుడు ఢిల్లీ తర్వాత మనమే ఉండేవాళ్ళం. 72 కిలోమీటర్ల మెట్రో. ఈ 72 కిలోమీటర్ల మెట్రో 69 పూర్తి అయింది. బీఆర్ఎస్ వచ్చినప్పుడు 1 కిలోమీటర్ కూడా పెరగలేదు, కాదంటే తప్పే. కానీ మరి కొత్తగా ఇప్పుడు ప్రతిపాదనలు పంపింది కదా. ఇప్పుడు ఏమైందంటే 6వ స్థానంలో ఉన్న మెట్రో రోజా గారు, మనము ఢిల్లీ తర్వాత మనం ఉన్నవాళ్ళం తమిళనాడు, నేను చెన్నైలో మా అమ్మాయి ఉంటుంది, మా బెంగళూరులో ఇంకో అమ్మాయి ఉంటుంది, నేను నెలల తరబడి అక్కడ ఉంటాను. చెన్నైలో, బెంగళూరులో, ఆఖరికి అహ్మదాబాద్ కూడా మనకన్నా ముందు పోయే పరిస్థితి వచ్చింది. మనం 69 కిలోమీటర్ల దగ్గరనే ఉన్నాం. మెట్రో సంగతి ఏంటంటాం. 3వ చెప్తాను, మీరు ఏదైతే మన రీజనల్ రింగ్ రోడ్ 7 ఏళ్ల కింద జాతీయ హోదా కల్పించారమ్మా, దాన్ని జాతీయ ప్రాజెక్టు కింద తీసుకున్నారు. 7 ఏళ్ల కింద మొత్తం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఓన్లీ భూసేకరణ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. 50% కేంద్రం, 50% రాష్ట్రం. గడ్కరీ గారు ఒక మంచి మాట చెప్పారు మొన్న. ఒక విషయానికి వచ్చినప్పుడు, అరే మనం పెట్టుకుందాం, ఎందుకే మౌలిక వసతులు కల్పించడానికి ఏమైనా టెలిఫోన్ స్తంభాలు, కరెంట్ స్తంభాలు ఉంటే ఎవరు తీసేయాలంటే పంచాయతీ మొదలైంది. అంటే మనదే కదా, అగ్రిమెంట్ ఏమున్నది, మనం పెట్టుకోవాలి కదా, మనం పెడతాం పోపన్నాడు గడ్కరీ గారు. నేను చాలా అభినందించిన ఆయన. అంటే రామ్మోహన్ గారు మనకి టైం లేదు. సో ఈసారి బడ్జెట్ లో మీ అంచనాలు ఏంటి చెప్పండి సార్ తెలంగాణ రాష్ట్రానికి. అంచనా ఏం లేదమ్మా, ఈసారి కొత్తగా ఏ ఉండదు బడ్జెట్ లో, ఏమంటే ఏ ఉండదు, కొత్తగా మార్పులు ఏముండవు. గతంలో చేసిన మార్పులు అద్భుతమైన చేశారు. జిఎస్టీ స్లాబులు తక్కువ చేయడం కానీ, ఆదాయ పన్ను పరిమితులను తక్కువ చేయడం కానీ చాలా మంచిది. నా ఉద్దేశం ఏంటంటే అంతకంటే కొత్తగా ఇప్పుడు ఇచ్చేది పోయినసారి ఇచ్చిండ్రు, ఇచ్చేది కొత్తగా ఏముండదు. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద మార్పులు లేని బడ్జెట్ గా ఉంటది అనుకుంటున్నాను. ఒక్క మన వినతి ఏంటంటే ఒకటే మాట అమ్మా, నేను 3 అడుగుతున్నాను. ఒకటి రీజనల్ రింగ్ రోడ్, 2 మెట్రో రైలు, 3వది రైల్వే లైన్ ప్రస్తావించారు కనుక మీరు 3వ లైన్ బాలార్సా లైన్ వేసిన దానికంటే అది ఎవరు ప్రారంభించనియండి. రాష్ట్ర ప్రభుత్వం సగం బడ్జెట్ ఉన్నది. మనోహరాబాద్ కొత్తపల్లి లైన్ పూర్తి చేయండి లక్ష్మీనారాయణ గారు, మీకు నిజంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. దానివల్ల అది చేస్తే ఈ ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది. మీరు పల్నాడు దాన్ని ఎంత చేసినా లాభం లేదు. మీరు పెద్దపల్లి ద్వారా కరీంనగర్, పెద్దపల్లి ద్వారా మనోహరాబాద్ టు కరీంనగర్, పెద్దపల్లి ద్వారా ఢిల్లీకి రోడ్ వస్తుందండి. మన తెలంగాణలో ఇంకొక మధ్య లైన్ వస్తుంది. అటువంటి దాన్ని ఆలోచన చేయండి దయచేసి.
ఈ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు శాశ్వతం, కేంద్రం రాష్ట్రం ఉన్నది. తెలంగాణకు చేయాల్సిన పని చేయండి. భౌగోళికంగా కూడా మనం మధ్యలో ఉన్నాం. మీరు అన్న రోడ్లు వచ్చినాయి కదా, ఆ రోడ్ల విషయంలో కూడా అదే జరిగింది అంటున్నాను. భౌగోళికంగా తెలంగాణ ఎక్కడ కాక ఇంకెక్కడ ఉంటే ఆ రోడ్లు కూడా రాకపోయేది అంటున్నాను. గడ్కరీ గారు మన గత హైదరాబాద్ స్టేట్ లో ఉన్నవాడు కనుక ఆయన దయ ఓ రకంగా చెప్పడం మన మోడీ గారి ఆలోచన ఇవన్నీ కలిసి స్వర్ణ చతుర్భుజి నుంచి మధ్య మనకు మంచి మేలు జరిగింది. ఓకే, ఇప్పటికైనా నేను ఆశపడుతుంది ఒకటే, మన రాష్ట్రానికి మేలు జరగాలి. నేను చెప్పిన 4-5 అంశాలు రైట్ పట్టించుకోవాలి. రైట్ అండి. దత్తాత్రేయ గారు, ఎస్.